వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. 27వ దావీదు కీర్తన 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమామయుడు, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడైనటువంటి నీ తండ్రి చేస్తున్న అద్భుతమైన వాగ్దానం ఇది. ఏ పరిస్థితి ఎదురైనా, నువ్వు ఎవరిని ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ కూడా, ఏ సమయంలోనైనా కూడా భయపడకు, ధైర్యముగా ఉండు, హృదయము నిబ్బరముగా ఉండని అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బలహీనపడనివద్దు. సడలని విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన, విడువని ఎడబాయని దేవుడు. నీ భారము యావత్తు ఆయన మీద వేయి. ఊరకే నిలుచుండి ఆయన అనుగ్రహించు రక్షణను పొందుకో. ఈ గొప్ప వాగ్దానం నీకు అనుగ్రహించాడు ఆయన. నీ పక్షంగా ఉండే దేవుడు ఆయన. నీ శత్రువులతో యుద్ధము చేయవాడు ఆయన. నీ పక్షాన్నుంటే నీకు విరోధి ఎవరు? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎంతో ఆదరణ కలిగించే మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. అయినప్పటికీ ఒక్కోసారి అనేక కారణాల చేత మనం ఒంటరి మార్గంలో అననుకూల పరిస్థితుల్లో వెళ్ళాల్సి రావచ్చు. వాస్తవానికి ఒకంత భయము కలిగించే పరిస్థితి అయినప్పటికీ కూడా నీ హృదయాన్ని కలవరపడనీయద్దు. ఆయన సన్నిధి నీతో పాటు ఉన్నదని జ్ఞాపకము చేసుకో. ఈ మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. దావీదు అనుభవాన్ని, ఆయన సాక్ష్యాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో. ఆయన అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుదును. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దృఢమైనటువంటి తీర్మానం ఆయనది. ప్రతి మాట ఎంతో విశ్వాసముతో ఆయన సన్నిధిలో నిలుచుండి సన్నిధిని అనుభవిస్తూ పలికినటువంటి మాటలవి. ఈ మాటలు వెనక దావీదుకు దేవునితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్న సంబంధం, ఆ సన్నిహిత్వం కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దావీదు సాక్ష్యాలు నీ జీవితములో కూడా కలిగి ఉండటానికి దేవుడు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ అనుభవాలలో నీవు కూడా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఆయన నాకు తోడుగా ఉంటాడన్న సాక్ష్యాన్ని మేము చెప్పగలిగే ఆ ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి. ఈ నూతన దినములో నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని పట్టుకుంటున్న దేవుడు నీతో సూటిగా అంటున్నాడు మాట. నువ్వు ధైర్యము తెచ్చుకో. నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో. నీ కుటుంబం, నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, నీ బిడ్డలు, నీ భవిష్యత్తు, ఇవేవి కూడా నేను కలవర పెట్టకుండా, వీటన్నిటి నిమిత్తము నువ్వు ఆందోళన పడకుండా
విశ్వాసముతో ఆయన వైపు చూడు. నీ ప్రతి పరిస్థితిని సరిచేయగలిగిన సమర్థుడు ఆయన. నీ ప్రతి భయములో కూడా నీకు అభయాన్ని ఇస్తూ నీకు ఆదరణ కలుగు చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ గొప్ప ధన్యతలో నిలుచుండి ఆయనకు ఇష్టమైన బిడ్డగా సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేలాగిన ప్రార్థన పూర్వకంగా నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం, ఈ నూతన దినాన్ని మేము ఆరంభిస్తున్న నేపథ్యంలో మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. అనేకమైన భయాలు, ఆందోళనలను మమ్మల్ని చుట్టుముట్టి ఉండగా ప్రతి పరిస్థితికి చాలినవాడైనటువంటి దేవా, ధైర్యము తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకొనమని నీవిచ్చిన పిలుపును బట్టి, నీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సడలని విశ్వాసముతో నీ వైపు మాత్రమే చూస్తూ చాచి ఉంచిన మీ చేతిని పట్టుకొని మీతో పాటు నడగలిగే కృప మాకు అనుగ్రహించండి. నీకు అంగీకారము కానటువంటి ప్రతి మార్గాన్ని మేము విడిచిపెట్టి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మీరు మార్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.